ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి, ఉద్యోగ భద్రత కల్పించండి అనే నినాదంతో వాలంటీర్లు నిరసన బాట పట్టారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే మున్ముందు ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటున్నారు. ఇంతకీ కూటమి ప్రభుత్వంలో వాలంటీర్ల పొజిషన్ ఏంటి? 3 రోజుల నిరసనల్లో భాగంగా ఇవాళ గ్రామ వార్డు సచివాలయం అడ్మిన్లకు వాలంటీర్లు వినతి పత్రాలిచ్చారు. విజయవాడలో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు నిరసన తెలిపారు. ఆందోళనలో భాగంగా స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని నీటితో కడిగి ఆ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎన్టీఆర్ విగ్రహానికి అందించారు. ఉద్యోగ భద్రత కల్పించాలి, పెండింగ్ వేతనాలు చెల్లించాలి అనేది వాలంటీర్ల ప్రధాన డిమాండ్. కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామంటున్నారు వాలంటీర్లు. మీరిచ్చిన వాగ్దానాన్ని మేము అడుగుతున్నామండి. మీరు ఇచ్చారు కదా, ఎన్నికల ముందు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాను, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము అన్నారు. కనీసం ఆ మాటనైనా సరే ఇవాళ మళ్ళీ రిపీట్ చేయమని అడుగుతున్నామండి మేము వాళ్ళ గవర్నమెంట్ని. ఇక జనవరి 3న అన్ని జిల్లా కేంద్రాల్లో మోకాళ్ల మీద కూర్చొని భిక్షాటన చేపట్టనున్నారు. జనవరి 4న బ్యాక్ టు వాక్ పేరుతో వాలంటీర్లు వెనక్కి నడుస్తూ నిరసన తెలపబోతున్నారు.